హైదరాబాద్ జంట నగరాల్లో మరో కీలక నియోజకవర్గం కూకట్పల్లి. సెటిలర్స్ అత్యధికంగా ఉండే నియోజకవర్గమైన కూకట్పల్లి సెగ్మెంట్పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. 2009 ఎన్నికలకు ముందు ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బండి రమేష్ బరిలో ఉండగా పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు ఇచ్చింది బీజేపీ. కమలం పార్టీ నాయకత్వం కాస్త ఢీలా పడటంతో కూకట్పల్లిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్. కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి మినీ ఇండియాగా పేరుంది. నియోజకవర్గంలో 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సీమాంధ్ర నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్ర రాజకీయాలు సైతం ఇక్కడ ప్రభావితం చూపుతాయి. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తాయి. ఈ 3 కులాలకు చెందిన ఓటు బ్యాంకు దాదాపు 1,00,000 ఓట్ల వరకు, అదేవిధంగా ముస్లిం మైనారిటీల ఓట్లు దాదాపు 80,000, క్రిస్టియన్ల ఓట్లు 40,000 పైచిలుకు ఉంటాయని అంచనా. అయితే ఇక్కడున్న సీమాంధ్ర ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనపడుతుంది. 2009లో ఏర్పడిన కూకట్పల్లి నియోజకవర్గం నుండి మొదటిసారి లోక్సత్తా పార్టీ అభ్యర్థి జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు గెలిచారు. తర్వాత కృష్ణారావు బీఆర్ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు కృష్ణారావు. ఈ నేపథ్యంలో ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారాయన. బీఆర్ఎస్ కు సరైన ప్రత్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర కసరత్తే చేశాయి. అభ్యర్థుల విషయానికొస్తే కూకట్పల్లిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరం కృష్ణారావు స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్ సమస్య, మంచినీటి సమస్య, రోడ్డు, డ్రైనేజీ సమస్యలను నిర్మూలించి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవటానికి ఓవైపు పార్టీ క్యాడర్తో పాటు కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే 45 రోజులుగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని దాదాపు ఆ సమస్యలను పూర్తి చేశారు. మరోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2 పార్టీలు వస్తాయి, వాళ్ళు వచ్చి మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. మీరు తప్పిదారిగిన వేరే పార్టీకి ఓటేస్తే రేపు వచ్చేటటువంటి స్కీములు బంద్ అయిపోతాయి. ఇప్పటికే కర్ణాటక నాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మహారాష్ట్రాన్ని నాశనం చేశారు, హైదరాబాద్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని, హైదరాబాద్ నగరాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు ఇద్దరు. కాబట్టి హైదరాబాద్ బాగుండాలి, ప్రశాంతత ఉండాలి అనుకుంటే అది టీఆర్ఎస్ పార్టీ వల్ల జరుగుతుంది తప్ప ఎవరి వల్ల జరగదు, జరగకపోదు.